ఉన్నతమైనటువంటి కృప, ఉన్నతమైనటువంటి ప్రేమ, మరి అపారమైనటువంటి ప్రేమ మనతో మాట్లాడుతూ వచ్చారు. మరి మూడులాంటి మన జీవితాలను చిగురింప చేసేటువంటి దేవుడు ఆయన. ఒకసారి అందరూ కూడా చేతులెత్తి, ప్రభువా ఈ 2025 సంవత్సరం కూడా, ఈ 2025 సంవత్సరం కూడా నాయనా, మరి ఈ దినాన్న, ఈ పగలు, ఈ రాత్రి, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు నాయనా. అయ్యా మేమేమై ఉన్నామో నీ కేవలము నీ కృప వలన అయ్యున్నామని మేము గుర్తించి అనుదినము అనుక్షణము మీకు లోబడేటువంటి మనస్సు మాకు దయచేయండి నాయన. దాసుల ద్వారా మీరు ఇచ్చినటువంటి వర్తమానములను బట్టి మా జీవితాలను సరిచేసుకొని ఇంకా ఏ అవిధేయతలు మాలో ఉన్నాయో, ఏ అతిక్రమాలు మాలో ఉన్నాయో, ఏ పాప దోషాలు మాలను వేరుబడి చేస్తున్నాయో వాటన్నిటి నుండి విడుదల పొందుటకు, మీకు సంపూర్ణులుగా మీకు లోబడుటకు సహాయం చేయండి ప్రభువా అని అందరూ స్వరములెత్తి చిన్న పల్లవిని పాడదాం, చిన్న పల్లవి పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపాల ఊబిలో పడి ఉన్నామమ్ము, ప్రేమతో నన్ను పిలిచావయ్యా. పాడదాం, అందరం నోరు తెరుద్దామా? పిలిచావయ్యా, నాకు నా తోడుగా అందగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడు